నమస్తే. నేను సిరి. మహారాష్ట్రలో అయితే ఎన్డీఏ కూటమి ముందుకు దూసుకెళ్తుంది. అత్యధిక మెజారిటీతోనైతే అక్కడ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈసారి మరి అక్కడ ఇలాంటి అంటే బీజేపీకి సీట్లు ఇంత అత్యధికంగా రావడానికి గల కారణం అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం వల్ల కూడా ఈసారి చాలా వరకు అక్కడ ఒక కీ రోల్ ప్లే చేసిందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే మరి అక్కడ ఎన్డీఏ కూటమి ఈసారి గెలవడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనం ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. సో దీని మీద మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే మహారాష్ట్రలో అత్యధిక మెజారిటీ అంటే ముందుకు వెళ్తుంది అని చూసుకుంటే ఎన్డీఏ కూటమి అయితే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే ఈసారి మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం చాలా వరకు ప్లస్ పాయింట్ అన్నట్టుగా కీ రోల్ ప్లే చేసింది అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అంతకు ముందు వరకు కూడా కొంచెం అటు ఇటుగా వస్తుందా రాదా అన్నట్టుగా అనుకున్న ఇది సడన్గా ఒకటేసారి గ్రాఫ్ పెరిగిపోయి సో ఈ రోజు అయితే మరి ముందంజలో ఉంది మన కూటమి ప్రభుత్వం అయితే అక్కడ. సో మరి ఏంటి కారణాలు అంటారు? ఒకటమ్మా, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వమే మహాయుతి ఈరోజు అంటే సర్వేలు కూడా చెప్పడం ఏంటంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి మహాయుతి కూటమి మళ్ళీ అధికారంలో రాబోతుంది అనేటువంటి ఇది సర్వేలు కూడా సర్వే సంస్థలు చాలా మటుకు అదే చెప్పినాయి. దాని తగ్గట్టుగానే ఈరోజు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి చాలా భారీ ఆధిక్యంతో. బీజేపీ మళ్ళీ మరోసారి అతిపెద్ద పార్టీగా మహారాష్ట్రలో అవతరించబోతుంది. అంటే గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా 105 సీట్లతోటి మెజారిటీ సీట్లతో వచ్చింది. బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 144 ఏదో వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలతోటి కలుపుకుని మహాయుతిని ఇదేమో మహావికాస్ అఘాడి ఈ రెండు ముందుకు వెళ్ళినాయి. అయితే ఏదైతే మహాయుతి పార్టీకి సంబంధించి గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు మనం ఆలోచిస్తే శివసేన 2 ముక్కల కింద అయ్యింది. అవును సార్. అదే సందర్భంలో ఎన్సీపీ 2 ముక్కలు అయ్యింది. ఆ పార్టీలకి చావరేవో అటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు మళ్ళీ మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరన్నది కూడా క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం 45 స్థానాలు పైబడి వస్తే మళ్ళీ ఏకనాథ్ షిండే గారి వర్గానికి వారికే ముఖ్యమంత్రి పదవి రావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో మాకు భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి మాకు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి అని బీజేపీలో కొంతమంది నాయకులు వాయిస్ అయితే వినిపిస్తుంది. ఏదేమైనా మహారాష్ట్రలో ఏమైందంటే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్ద అగ్రనేతలు అందరూ ప్రచారానికి వెళ్ళారు. అలాగే ఇటు యూపీఏ కూటమి నుంచి మొత్తం సోనియా గాంధీ అందరూ వెళ్ళారు. కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా ప్రచారం చేశారు. అయితే ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని మరీ కోరుకున్నారు. దాంట్లో మనకి బాగా చేసింది ఏంటంటే లాడ్లీ బెహనా ఆడపిల్లలకి ఇచ్చేటువంటి 1500 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని 2100 చేస్తామని చెప్పేసి మహాయుతి కూటమి ప్రచారం చేసింది. వీళ్ళు ఏమన్నారు, మేము వస్తే 3000 ఇస్తా ఉన్నారు యూపీఏ గారు. అయినా కూడా 3000 ఇస్తామని నమ్మలా, 2100 ఇస్తా ఉన్నటువంటి మహాయుతి కూటమికే బలమైనటువంటి అది బాగా ప్రభావితం చూపినటువంటి పథకం అది. ఎందుకంటే ఏకనాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలకు ఎక్కువగా మాట్లాడడం కంటే పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఏకనాథ్ షిండే తన దాంట్లో ఒక ముద్ర వేశాడు. కానీ అవతల పార్టీ వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేయడమే తప్ప వేరే లేకుండా అయిపోయింది. దాంతోపాటు ఏమైందంటే మీకు గుర్తుండే ఉంటుంది, కర్ణాటకలో ఉచిత బస్సు వాళ్ళు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వారు. ఇప్పుడు ఏమంటారంటే భారం అవుతుంది కాబట్టి ఆ పథకాన్ని రద్దు చేస్తామన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు డీకే శివకుమార్ లాంటి వాళ్ళు. అది ఇక్కడ మహాయుతి కూటమి బహిరంగంగాను అదిగో కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే హామీలు ఇస్తారు కానీ చేయలేకపోతారని మాట బలంగా చెప్పారు. రెండోది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే దాదాపు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మహాయుతి కూటమి చెప్పింది. వారేమన్నారు, మేము నిరుద్యోగ భృతి నెలకు 4000 ఇస్తామన్నారు. దాంతో ప్రజలు కూడా మాకు నెలకి 4000 కాదు, మాకు ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగాలు కావాలి అనేటువంటి దాని మీద ఎక్కువ మొగ్గు చూపారు. అంటే మహారాష్ట్ర అందులోని ముంబై అనేది మనకి ఆర్థిక రాజధాని దేశంలో. నిజం చెప్పాలంటే ఒక విధంగా మినీ ఇండియా. అనేక మంది వలసలు వచ్చి అక్కడ ఉంటారు. అదే సందర్భంలో అక్కడ ప్రాంతాల వారీగా చాలా రకరకాలైన ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, కొంకణ్, తర్వాత ఏమో ముంబై సిటీ, వివిధ ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. మరాఠ్వాడ అనేటువంటి ప్రాంతం అన్ని చోట్ల కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కంటే ఈరోజు ఎన్డీఏ కూటమికి మళ్ళీని అధికారంలోకి ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావన చాలా బలంగా తీసుకెళ్లారు. దాంతో మీరు ముందుగా అడిగినటువంటి ప్రశ్న,
మన తెలుగు వారు కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగు నాయకులు వెళ్ళారు, అనేక మంది వెళ్ళారు అనుకోండి అన్ని పార్టీల నుంచి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక పూనా, బల్లార్పూరు తర్వాత ఏమో షోలాపూరు, ఆ ప్రలాతూరు ఈ ప్రాంతాల్లో ఈయన వెళ్ళారు. ఈయన వెర్షన్లు ఈయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. అసలు మహారాష్ట్ర గొప్పతనం గురించి ఆ గడ్డ ఉన్నటువంటి గొప్పతనం, అంబేద్కర్ లాంటి వారు లేకపోతే శివాజీ లాంటి వారు పుట్టిన ప్రదేశం ఇక్కడ. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మాటలు చెప్పారు. ఆ ప్రభావం ఎక్కువ చూపించింది అక్కడ. దాంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ భారీ ఆధిక్యం దిశలో మహాయుతి కూడా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలా భారీ ఆధిక్యంతో ముందుకెళ్తున్నారు. అంటే గతంలో కూడా వాళ్ళు గెలిచి ఉండొచ్చు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. అంటే ఒక విధంగా గేమ్ చేంజర్గా మారాడు ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్లో. ఆ ప్రభావం ఆయన ప్రచారం చేసింది కొన్ని ప్రాంతాలే కావచ్చు, కానీ స్టేట్ అంతా ప్రచారం చూపించింది. అంటే మీడియాలో చాలా విపరీతమైనట్టుగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్కి వచ్చిన జనం కావచ్చు, ఆయన స్పీచెస్ కావచ్చు, అక్కడ చాలా బలంగా అక్కడ మీడియా చూపించింది. దాంతో స్టేట్ అంతా ప్రభావం చూపించింది. ఈ రోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకని అందరూ ఇప్పుడు మళ్ళీ కొన్ని ఛానల్స్లో గేమ్ చేంజర్, మహారాష్ట్రలో కూడా గేమ్ చేంజర్ అని, రాబో రోజుల్లో ఇంకా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటారు ఎన్డీఏ కూటమి అని చెప్పేసుకుంటూ అంటున్నారు. ఏదేమైనా హామీల విషయంలో మరి ఇదే టైంలో జార్ఖండ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. జార్ఖండ్ కూడా ఎన్డీఏ కూటమికి వస్తుందని దర్యాప్తు మన ఈ సంస్థలు చెప్పిన రీసెర్చ్ సంస్థలు. కానీ ఏమవుతుందంటే అక్కడ జేఎంఎంకి ఎక్కువ మెజార్టీ, ప్రాంతీయ పార్టీకి అక్కడే ప్రజలు ఎక్కువగా మెజార్టీ ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మిగతా చోట్ల జరిగేటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకా దాని ఏమంటారో బై ఎలక్షన్స్. దాంట్లో మెజారిటీ స్థానం మళ్ళీ బీజేపీ ఉంది. అదే సందర్భంలో వైనాడులో ఉంది. వైనాడులో ప్రియాంక గాంధీ గారు దాదాపు ఇప్పుడు 2 లక్షల ప్రకారం 3 లక్షల పైన మెజారిటీతో ఆవిడ ఉన్నారు. ఆమె భారీ మెజారిటీతో గెలవబోతుంది. 2వ స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీలు, 3వ స్థానంలో బీజేపీ ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మహారాష్ట్ర అన్నది చాలా పెద్ద స్టేట్, 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న స్టేటు. మొన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో అంత ఓటు శాతం రాలేదు మహాయుతి కూటమికి. కాకపోతే ఇప్పుడు ప్రాంతీయంగా ఉన్నటువంటి అవసరాలు, అదే సందర్భంలో స్టేటు సెంట్రల్లో కలిస్తే రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్లో ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి భావన ప్రజల్లో బాగా కలగడం, అదే సందర్భంలో పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మళ్ళీ దాన్ని మార్చడం, ఇవన్నీ ప్రభావాలు చూపించినాయి. అదే సందర్భంలో మిగతా మన తెలుగు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆ ప్రభావాలు ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత దాంతోపాటు ఏక్నాథ్ షిండే వర్గం మీద అతని మీద ఉన్నటువంటి నమ్మకం, సరే ముఖ్యమంత్రి అతనే అవుతారా లేకపోతే వేరే ఆఫర్లు వస్తాయా వాళ్ళకి తెలియదు, కానీ ఏదైనా ఆ కూటమి మీద ఉన్న నమ్మకం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తారు. అదే సందర్భంలో వాళ్ళు ఇచ్చిన హామీ ఈ మధ్యన రీసెంట్గా ఇచ్చారు, అది 1500 ఉన్నది ఆడపిల్లలకి, వాళ్ళు 2100 చేస్తున్నారు. అది సక్రమంగా చేశారు, మళ్ళీ పెంచుతున్నారంటే వాళ్ళ మీద నమ్మకం. ఆ నమ్మకంతో మహారాష్ట్ర ప్రజలందరూ కూడా మరాఠా గడ్డ మీద మహాయుతి కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.